స్టార్ట్ చేయమంటారా? మన అందరూ గురువు అయిన బ్రహ్మర్షి పత్రి సార్కి మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అదేవిధంగా నాకు ఈరోజు ఈ ధ్యాన జగత్ జూమ్ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ ధ్యానములో ఎదిగేందుకు మా గురువు తట్టవర్తి వీరరాఘవరావు సారు, తట్టవర్తి రాజ్యలక్ష్మి సార్ను ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జూమ్లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ రాఘవరావు సార్ రచించిన నిర్వాణ మార్గం బుక్లోంచి, అంటే టాపిక్ కూడా నిర్వాణ మార్గమే. అంటే నిర్వాణ మార్గం అంటే మోక్ష స్థితి. అంటే మోక్ష స్థితి. ముందుగా నా పరిచయానికి వస్తే, నా పేరు ఎల్లయ్య, తిరుపతి. నేను దాదాపు 4 సంవత్సరాలుగా నేను ధ్యాన మార్గంలో ఉన్నా. ధ్యాన మార్గంలో ఉంటూ ప్రతి నెల భీమవరం 3 days క్లాస్కి వెళ్తూ జూమ్ క్లాస్ అటెండ్ అవుతూ కొద్ది గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నాను. సో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు ఈరోజు పంచుతున్నాను. సో మాస్టర్స్, నా టాపిక్ వచ్చి నిర్వాణ మార్గం. అంటే ఎవరైనా కూడా ఎన్ని జన్మలు ఎత్తినా చివరకు మోక్షం పొందాల్సిందే. నాకు అన్నీ బాగుండాయి, నాకు అన్నీ సుఖంగా ఉన్నాయి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, నాకేం కొదవ లేదు అనే లేదనమాట. అంటే అటు అనుకుంటూ ఉంటే జన్మలు పెరుగుతుంటాయి అనమాట. ఎవరైనా జన్మ తీసుకునింది మనము జ్ఞానం పొంది మోక్షం పొందేదానికే జన్మ తీసుకున్నాం. ఆ దిశగానే మనము జ్ఞానం పొందాలా, మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేయాలి. లేదంటే జన్మలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిర్వాణ మార్గం అంటే నిర్వాణం అన్నా, తర్వాత ముక్తి అన్నా, మోక్షం అన్నా మూడు ఒకటే అని తెలుసుకోవాలన్నమాట. మరి మానవుడు దుఃఖం నుంచి, అంటే అనేక సమస్యలు, కష్టాలు, బాధల నుంచి ఎన్నో విధాలుగా బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. అయినా కూడా బయటపడలేకపోతున్నాడు. దుఃఖము అంటే అనేక రకాల సమస్యలు, బాధలు, కష్టాల వల్ల కలిగే బాధనే దుఃఖము అంటారు. మరి ఎందుకు దుఃఖం నుంచి బయటపడలేకపోతున్నాడు మానవుడు అంటే శాశ్వతంగా మానవుడు దుఃఖాన్ని నుంచి శాశ్వతంగా బయటపడే మార్గాన్ని ఎంచుకోకపోవడమే దుఃఖం నుంచి బయటపడలేకపోతుంది. అంటే అశాశ్వత దాన్ని పట్టుకున్న దాని వల్లనే దుఃఖంలో కూరుకుపోతున్నాడు. శాశ్వత దాన్ని పట్టుకున్నప్పుడే దుఃఖం నుంచి బయటపడతాడు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట ముఖ్యంగా. అంటే అలా శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడేదాన్ని ముక్తి అంటారు. అంటే జీవించి ఉన్నప్పుడే ఆనంద స్థితిలో ఉండడం, దుఃఖాన్ని నుంచి బయటపడే ముక్తి. అంటే చాలా మంది ఏమంటారంటే మోక్షం అనేది చనిపోయినాక వస్తుంది అనుకున్నమాట. కానీ అలా కాదు. అంటే ముక్తి, మోక్షం అనేది జీవించి ఉన్నప్పుడే ఆనంద స్థితిలో జీవించడమే ముక్త స్థితి. ఎగ్జాంపుల్ రమణ మహర్షిని తీసుకోవచ్చు మనం. రమణ మహర్షి ఎప్పుడు కూడా ఆయన ఆనంద స్థితిలో ఉంటారు. ఇప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉంటారు మన రమణ మహర్షి వారు. కాబట్టి మనము ఎప్పుడో చనిపోయినప్పుడు వచ్చేది కాదు మోక్షము. జీవించి ఉన్నప్పుడే మనం ఆ ముక్త స్థితిని, ఆనంద స్థితిని పొందాలనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. అంటే మరి నిర్వాణం అన్నది ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, ఎవరో అనుగ్రహించేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు, ఎవరో ప్రసాదించేది కాదు. అది ఎవరికి వారు ప్రయత్నం ద్వారా ఒక సద్గురువు ద్వారా కృషితో సాధించుకునేదే. ఇది మనకు మనమే ప్రయత్నం చేసుకోవాలా. ఇది తెలుసుకుంటే ఎవరిని ప్రార్థించరు, ఎవరిని అర్థించరు అనేసి తెలుసుకోవాలంటున్నాను. ఎవరికి వారే ప్రయత్నం చేస్తే మోక్షం సాధిస్తారు అనేసి అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. తర్వాత అలా ప్రయత్నించేవారే ముముక్షు అంటారు. అలా ముక్తి కోసం ప్రయత్నించేవారు వారు సాధనా తీవ్రతను బట్టి తాము జీవించి ఉన్నప్పుడే ఆ ముక్తి స్థితిని పొందుతారు. అంటే ధ్యానము తీవ్రంగా చేస్తేనే ఆ ముక్త స్థితిని పొందుతారు. అలా జీవించి ఉండగానే ముక్త స్థితి పొందిన వారిని జీవన్ముక్తులు అంటారు. అంటే జీవించి ఉన్నప్పుడే ముక్త స్థితిని పొందే వాళ్ళని
జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అంటాం. అని మనం అనుకున్నాం. ఎగ్జాంపుల్ రమణ మహర్షి అన్నమాట. ఆయన ముక్త స్థితిలో ఉంటారు కాబట్టి. ముఖ్యంగా అటువంటి వారు అంటే ముక్తిని కోరుకునేవారు, మోక్షాన్ని కాక్షించేవారు వాళ్ళు అలా తేలిగ్గా ముక్త స్థితిని పొందాలంటే, తేలిగ్గా ముక్త స్థితిని పొందాలంటే, మన బ్రహ్మర్షి పత్రిజీ గారు, మన గురువుగారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అది తప్ప మరో మార్గం లేదు. అయితే ఖచ్చితంగా ధ్యానం ద్వారానే మనం సాధించుకోవాలా. అది తప్ప మరో మార్గం లేదు. దాంతో పాటు గురువుగారు ఏం చెప్పారు మనకి? దాంతో పాటు జ్ఞానుల పుస్తకాలు అంటే స్వాధ్యాయం. జ్ఞానులు రాసిన పుస్తకాల్ని చదవాలా. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలా. దాంతో పాటు సత్యాన్ని బోధించే సద్గురువుల ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలా. దానికి సంబంధించిన సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. ఇవన్నీ చేసినప్పుడే మనము మోక్ష స్థితిని పొందుతామని చెప్పారు. మరి ఈ మోక్ష స్థితిని కాంక్షించేవారు శంకరాచార్యుడు చెప్పింది సాధనా చతుష్టయం చెప్పారు. శంకరాచార్యులు సాధనా చతుష్టయము ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆ మోక్షాన్ని కాంక్షించే వాళ్ళు శంకరాచార్యులు చెప్పిన సాధనా చతుష్టయంలో ఆ సాధనా చతుష్టయం ద్వారా కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు పాటిస్తే మనం ఆ మోక్ష స్థితిని పొందగలనేసి శంకరాచార్యులు చెప్పారన్నమాట. దాంట్లో శంకరాచార్యులు చెప్పింది సాధనా చతుష్టయము. అంటే చతుష్టయం అంటే 4. దీంట్లో ఒకటొచ్చి నిత్య వివేకము. నిత్య వివేకము. అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము. రెండోది వైరాగ్యము. అన్నిటి మీద వైరాగ్యం ఎంతవరకు అంతవరకే ఉండాలా వైరాగ్యము. మూడోది షట్ సంపత్తి. అంటే షట్ సంపత్తి అంటే 6 సంపదలనమాట. 6 సంపదలు షట్ సంపత్తి. నాలుగోది ముముక్షత్వము. అంటే శంకరాచార్యులు చెప్పింది ఈ సాధనా చతుష్టయాన్ని ద్వారా మనం ఆయన చెప్పిన సరైన నియమాలు, పద్ధతులు పాటిస్తే మనం మోక్ష స్థితికి దగ్గరవుతాం అని చెప్పారన్నమాట. దీంట్లో నంబర్ 1 వచ్చి నిత్య వివేకము. నిత్య వివేకం అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము. అంటే మనకందరికి తెలిసిందే. నిత్యమైనది ఏది అంటే ఎవరైనా చెప్పేస్తారు. ఏమని? భగవంతుడని చెప్తారన్నమాట. మరి నిత్యం అంటే సనాతనమైన, శాశ్వతమైన, పరిపూర్ణ పరబ్రహ్మమే సత్యమని, శాశ్వతమని, భౌతికంగా కనిపించే జగత్తంతా కూడా మిథ్య అని తెలుసుకోవడమే నిత్య అనిత్య వివేకము. అంటే పరబ్రహ్మ ఒకటే శాశ్వతము. భౌతికంగా కనిపించే ప్రపంచం అనిత్యం. అది ఎప్పటికైనా వెళ్ళిపోయేదే. అది తెలుసుకోవడమే నిత్య అనిత్య వివేకము. అంటే ఏది శాశ్వతము, ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవడమే నిత్యానిత్య వివేకము. దాని గురించి కొంచెం వివరించుకుంటాం మనము. మనకందరికీ తెలిసిందే. అంటే సృష్టిలో నిత్యమైనది ఉంది, అనిత్యమైనది ఉంది. అంటే నిత్యమైనది అంటే శాశ్వతమైనది, తర్వాత ఎల్లప్పుడూ ఉండేది, మార్పు చెందనిది, యుగాలు మారినా, జగాలు మారినా మారనిది. అదే సత్యము, అదే పరబ్రహ్మ, అదే దైవము. ఇది తెలుసు మనకి. మరి అనిత్యం అంటే అశాశ్వతమైనది. అనిత్యం అంటే ఇప్పుడుండి మళ్ళా లేకుండా పోయేది అనిత్యం అనమాట. అలాంటప్పుడు మనము తాత్కాలమైన వాటి వెనకాల పడితే తాత్కాల ఫలితాలే పొందుతాము. శాశ్వతమైన వాటి వెనకాల పడితే శాశ్వత ఫలితాలే పొందుతాము. అంటే భగవంతుని మార్గంలో భగవంతుడే శాశ్వతం. భగవంతునే పట్టుకుంటే మనము శాశ్వతమైన ఫలితాలు పొందుతాము. భగవంతుడు సృష్టించి పట్టుకున్నామంటే మనము అశాశ్వతం కాబట్టి ఒకప్పుడు ఉన్నది కాబట్టి ఆ అశాశ్వత ఫలితాలే పొందుతాము అనేసి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. నిత్యానిత్య అంటే ఏది నిత్యము, ఏది అనిత్యమని క్లియర్‌గా తెలుసుకోవాలన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తాము చేసే కృషి శాశ్వత ఫలితాలు ఆశిస్తారు. ఎవరైనా కూడా కృషి చేస్తుంటే శాశ్వత ఫలితాలు ఆశిస్తారనమాట. ఎంచేతంటే అంత కష్టపడి పని చేసినప్పుడు మనం శాశ్వత ఫలితాలు పొందాలని కోరుకుంటారు. మరి వృధా కాకూడదనేసి. మరి ఏ పని చేసినా ఫలితము శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. మరి అప్పుడే మనం కష్టానికి తగిన ఫలితం వస్తుందని తెలుస్తుందనమాట. మరి జనరల్‌గా ఈ నిత్యానిత్య వివేకంలో ఎవరైనా గూడా ఏమంటారంటే జీవితంలో ఆనందం కోరుకుంటారు. ఎవరైనా జీవితంలో ఆనందం కోరుకుంటారు. అందుచేత
ఎన్నో సంపాదిస్తారు. తర్వాత ఎన్నో సమకూర్చుకుంటారు. డబ్బులు, ఇంకా సంపదలు, ఇంకా బిల్డింగులు, రకరకాల అన్ని ఫర్నిచరు, వస్తువులు అన్నీ సమకూర్చుకుంటారు. ఎన్ని సమకూర్చుకున్నా, ఎంత అనుభవించినా గూడా అది తాత్కాలికమే. తాత్కాలిక ఆనందమే. శాశ్వత ఆనందం పొందలేరు. ఏదైనా తీసుకో పొందలేరు. ఎన్ని సమకూర్చుకున్నా గూడా అవి తాత్కాలికమే. ఎంత చేసినా తాత్కాలికంగా కనిపిస్తున్నాడు. శాశ్వత ఆనందం మాత్రం పొందలేరు. అయి కొంతకాలం ఉండి శాశ్వతం అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే ఒక ఉద్యోగం. ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి. అబ్బా! నాకు ఉద్యోగం వచ్చింది ఆనందంగా. కానీ ఉద్యోగం చేయంగా ఉద్యోగంలో లోటుపోట్లు ఎన్నో సమస్యల వల్ల ఏమవుతుందంటే మనం ఆడ ఆనందాన్ని కోల్పోతామనమాట. అది తాత్కాలికమే. తాత్కాలికం అనమాట. కాబట్టి ఇంకా మళ్ళా ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పారంటే వివాహం చేసుకుంటాం. వివాహం చేసుకున్నప్పుడు అంతా బానే ఉంటుందనమాట. మళ్ళా పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు ఇవన్నీ చేసేటప్పటికి మళ్ళా అది గూడా ఆనందం మ సా శాశ్వతంగా ఉండదు. అది గూడా తాత్కాలికమే. తాత్కాలికం అవుతుంది. అంటే రకరకాల కారణాల వల్ల గూడా అది దూరం అయిపోతుంది గానీ శాశ్వత ఆనందం కాదు. కొంతమంది పదవులు, రాజకీయ నాయకుల పదవులు, ఎమ్మెల్యే రకరకాల పదవులు కోరుకుంటారన్నమాట. ఆ పదవులొచ్చినప్పుడు వాళ్ళు ఆనందంగానే కొద్ది కొద్ది రోజులుంటారు. మళ్ళా ఆ పదవులు కోల్పోవడమో, ఇంకే సమస్యలన్నప్పుడు ఆనందాన్ని మళ్ళా కోల్పోతారన్నమాట. అది గూడా కాదు. అంటే ఇవంతా ఏమంటే నాకు పిల్లలుంటే బంధువులు బాగుండారు. నాకు పిల్లలుండారు. పిల్లలు బాగా చదివి, బాగా సంపాదిస్తున్నారు. నాకు ఆస్తిపాస్తులు మొత్తం ఉన్నాయి. ఎన్ని అనుకున్నా గూడా, ఎన్ని అనుభవించినా గూడా అది అశాశ్వతమే. శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. తాత్కాలిక ఆనందమే. మరి దీనికి ముఖ్య కారణం ఏంటి మానవుడు ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్నాడో మానవుడు ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్నాడో, వేటి వలనైతే ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్నాడో, అవన్నీ అశాశ్వతమైనటివే. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ గూడా మనము అవన్నీ అశాశ్వతమైనటివే. తాత్కాలమైనవే. అంటే ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవే. ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేదే. మనకు తెలుసు మనం ఏం తీసుకోం బావని తెలుసు. దూరమయ్యేవే. అదృశ్యమయ్యేవే. అందుచేత అటువంటి తాత్కాలికమైన వాటి వల్ల వచ్చే ఆనందం గూడా శాశ్వతంగా ఎలా ఉంటుంది? శాశ్వతం ఉండదు గదా! మరి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోండి కొత్త కారు కొంటాము. దాన్ని జాగ్రత్తగా చూసుకొని షెడ్‌లో పెడతాం. దానికి ముసుగులేస్తాం. క్లీన్ అంతా చేసుకుంటాం. కానీ అది గూడా క్రమేపీ ఏమవుతుంది? రిపేర్లు రావడము, అది పాత పడిపోవడము, ఏ సమస్యలు రావడం, రీబోర్ అంతేపటికి దాని వల్ల శాశ్వతం ఉండదు. అది గూడా అశాశ్వతమే. ఇలా సృష్టిలో ఏది తీసుకున్నా గూడా ఈ పరిస్థితే వస్తుంది. అందుకని అందుకేం చెప్పారంటే దానికి, అందుచేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు శాశ్వతమైన దాన్ని ఆశ్రయించాలా? శాశ్వతమైనది ఆశ్రయించాలా? తాత్కాలికమైన దాన్ని పొందే ప్రయత్నం శాశ్వతమైన దాన్ని పొందే ప్రయత్నం చేయాలా? అశాశ్వతమైన దాని వెనకాల పెడితే అశాశ్వత ఫలితాలే వస్తాయి. మరి ఏది శాశ్వతము? ఏది అశాశ్వతము? ఇది తెలుసుకోవడమే నిత్య వివేకము అని చెప్పారన్నమాట. ముముక్షువులనేవాళ్ళు ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలా? తప్పనిసరిగా దీన్ని అవసరం తెలుసుకోవడం అంతేనా ఉంది. ఎందుచేతనంటే ఆ తేడా తెలియకపోతే అనిత్యమైన అనిత్యమైన పైనవే నిత్యం అనుకుని వాటి వెనకాల పడతారు. చివరకు భంగపడతారు. దుఃఖములో కూరుకొని పోతారు. అందుచేత ఏది నిత్యము, ఏది నిత్యం తెలుసుకోవాలనేసి క్లియర్‌గా చెప్పారన్నమాట. కాబట్టి సృష్టిలో మనం విచారిస్తే సృష్టిలో భగవంతుడొక్కడే శాశ్వతము. భగవంతుడొక్కడే శాశ్వతము. అందుకనే శంకరాచార్యులు చెప్పారు కదా! అంటే జగత్ మిథ్య హ్మ్. దానికి స్లోగన్ చెప్పారనమాట. విచారణ చేస్తే సృష్టిలో భగవంతుడు ఒక్కడే నిత్యమైన వాడు, శాశ్వతమైన వాడు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మే సత్యము. కనిపించే జగత్తంతా కూడా ఒకప్పుడు నుండి ఒకప్పుడు వెళ్ళిపోయేది అని శంకరాచార్యులు చెప్పారనమాట. కాబట్టి ఇది మనం ఏది నిత్యము, ఏది అనిత్యం మనం ఖచ్చితంగా తెలుసుకోండాలనమాట. అందుకనే మనం బ్రహ్మర్షి గురువుగారు 18 ద్వాదశ సూత్రాల్లో గూడా 14వ సూత్రం చెప్పారు. అంటే విగ్రహారాధన కాదు, ఆత్మారాధనే చేయాలా? అంటే విగ్రహారాధన అనేది అది మానవుడు సృష్టించింది. మనవల్ని భగవంతుడు సృష్టించాడు. కాబట్టి మనము అశాశ్వతమైన విగ్రహాన్ని పట్టుకుంటే మనకు దుఃఖమే మిగులుతుంది. శాశ్వతమైన ఆత్మనే పట్టుకోవాలా అని గూడా మనం 18 ద్వాదశ సూత్రాలు 14వది
మన గురువు గారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మన విగ్రహాన్ని ఆశ్రయించడం సేపు తాత్కాలిక కొద్దిసేపే ఆనందం పొందగలుగుతాం. మనకి మనసు బాలేనప్పుడు గుడికెళ్ళాలంటాం. గుడికెళ్తాము. ఆ గుడిలో 5 నిమిషాల పాటు ఉన్నప్పుడే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. అనిపిస్తుంది. అది నిజమైన ప్రశాంతత కాదు. మళ్ళా ఇంటికొచ్చేసి మళ్ళీ మామూలుకొచ్చేస్తామనమాట. కాబట్టి కారణం తాత్కాలమైనవి ఆశ్రయిస్తే తాత్కాలిక ఆనందమే లభిస్తుంది. అలాగే శాశ్వతమైన ఆత్మను అంటే భగవంతుని ద్వారా ధ్యానం ద్వారా ఆశ్రయించిన యోగులు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతున్నారు. ఒక్కొక్కసారి ఆ స్థితిలో అలాగే ఉండిపోతున్నారు కూడా. అంటే వాళ్ళు సంవత్సరాల తరబడి మనం చాలా మంది యోగులు చూసినాము. సంవత్సరాల తరబడి అట్లా ఉండిపోతారనమాట. రమణ మహర్షి వారు కూడా దాదాపు 13 సంవత్సరాలు అలా ఉండారన్నమాట. రమణులు కూడా ధ్యాన స్థితిలో ఉన్నారన్నమాట. కాబట్టి ఇలా మనము నిత్య, అనిత్య వివేకాన్ని గురించి మనము తెలుసుకోవాలి. అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము అని తెలుసుకొనేసి, మనం నిత్యమైన దాని వెనకాల పడాలి గాని, అనిత్యమైన వెనకాల పోకూడదనేసి శంకరాచార్యులు చెప్పారన్నమాట. దీన్ని తెలుసుకొని మనము ఆ విధంగా మనము ప్రవర్తించాలన్నమాట. రెండవదొచ్చి వైరాగ్యము. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఏది ఎంత అవసరమో అంతవరకే మనము ఉండాలన్నమాట. అంటే తామరాకు మీద నీరు పుట్ల ఉండాలంటారు కదా! ఉండాలి. వైరాగ్యం అంటే ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ్య వస్తువుల మీద సమస్త భోగ్య వస్తువుల మీద వైరాగ్యం చెందడమే విరాగము. అంటే కనిపించే జగత్తంతా కూడా అంటే ఈ ఇంద్రియాలు అన్నీ కోరుకుంటాయి. ఇక్కడ ఏమైందంటే శరీరం కంటే ఇంద్రియాలు శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనసు గొప్పది. మనసు కంటే ఆత్మ గొప్పది. సో, ఇంద్రియాలన్నీ కూడా మనసు శరీరం కూడా ఇంద్రియాల కంట్రోల్‌లో ఉంటాయి. ఈ ఇంద్రియాలు కూడా మనసు కంట్రోల్‌లో ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోండి ఇంద్రియాలు పరిపరి విధాలుగా వెళ్తుంటాయన్నమాట. రకరకాలుగా పోతుంది ఇంద్రియాలు. వాటిని బయటికి వెళ్ళనీయకుండా సంయమనం చేసుకొనేసి ఏది అవసరమో, ఏది ఏది అవసరం లేదో అంతవరకే మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి ఆ వైరాగ్యం చెందడం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం. సార్ చెప్తున్న కాషాయ వస్త్రం వెళ్ళిపోవడం కాదు. బాహ్య ప్రపంచంలో ఏది అవసరమో, ఏది అవసరం లేదో చూసుకొనేసి అంతవరకే మనము దాన్ని గ్రహించాలా. మిగతా అన్నీ కూడా మనం వదిలిపెట్టాలనేసి ఇక్కడ చెప్పబడింది వైరాగ్యం అంటే. దానికి సహజంగా ధ్యాన సాధకులు ఏం చేస్తారంటే ధ్యానం చేసేటప్పుడు నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అంటే నాకు అది పొందాలనుంది, ఇది పొందాలనుంది. రకరకాల దేహ సంబంధం రోగాలు పోవాలా. తర్వాత కోరికలు చేసుకుంటూ రకరకాలుగా ధ్యానం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కోరుతూ ఉంటారు. నేను ధ్యానం చేసి ఫలానా లాభం కలగాల, నా ఆరోగ్యం బాగుండాలా, నా సమస్యలు పోవాలా, నా కుటుంబ సమస్యలు పోవాలా, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటామాట. అంటే ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ధ్యానం ఏం చేస్తారు మనకి కోరికలతో చేసే ధ్యానము రాక్షస ధ్యానము. కోరికలు లేకుండా చేసేది ధ్యానమే అసలైన ధ్యానము. అదే దేవతల ధ్యానము. కాబట్టి కోరికలతో ధ్యానం చేయకూడదు. గురువుగారు ఏం చెప్పారు మనకి? ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా మోక్షం అని చెప్పారు. మనం జ్ఞానం కోసమే ధ్యానం చేయాలి గానీ, ఇతర లాభాల కోసము, ఇతర సౌకర్యాల కోసము ధ్యానం చేయకూడదు. అంటే భగవంతుడు తెలుసు. ఏమని తెలుసు భగవంతుడికి? మనం ఏమి కావాలన్నా, ఏమి పొందాలన్నా, క్రిత జన్మలో చేసుకునే కర్మలను బట్టే మనం ఇప్పుడు పొందుతాం. అంతేగాని మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చేసినా గూడా, నువ్వు ప్రతి జన్మలో నువ్వు అర్హత పొందకుండా ఉంటే, ఇప్పుడేం పొందలేవు నువ్వు. ఏం చేసినా పొందలేవు. కాబట్టి మనము ఏ కోరికలతో ధ్యానం చేయకూడదు. కోరికలతో చేసేది రాక్షస ధ్యానము. కోరికలు లేకుండా చేసేది దేవ దేవం దేవ దేవతా ధ్యానము. కాబట్టి మనం ఏ కోరికలు చేయకూడదు. కాబట్టి దానికేం చెప్పారు సార్ అంటే, "నువ్వు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు. అంతేగాని నువ్వు కోరనవసరం లేదు." చక్రవర్తి రాజేష్ మేడం గారు చెప్తుంది. కోరితే కొంతైనా మంది కాకపోవచ్చు. కోరితే కొంతైనా మంది కాకపోవచ్చు. కోరకపోతే అంతా మందే. కోరకపోతే అంతా మందే మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మనము కోరికలు పెట్టుకొని ఏది కూడా చేయకూడదు. మనం చేయవలసింది చేస్తే పోతూ పోమని చేస్తామన్నమాట. మనం సరైన ధ్యానం చేసి ఆ శూన్య స్థితిలో అంటే ఆలోచన స్థితిలో ఉంటే మనము ఆటోమేటిక్‌గా మనలో ఆ విశ్వశక్తి ప్రవహించి అంటే బ్రహ్మానందం ద్వారా విశ్వశక్తి ప్రవహించి నాడీ మండలి శుద్ధి జరిగి ఆటోమేటిక్‌గా మనకి మన రోగాలనేవి తగ్గిపోతాయన్నమాట. అందుకే గురువు గారు చెప్పారు కదా! ధ్యానము సర్వరోగ నివారిణి అని చెప్పారు కాబట్టి మనం ఆటోమేటిక్‌గా పోతాయి. మనం కోరక్కర్లేదు. నాకు ఈ సమస్య ఉంది. నాకు బాధ ఉంది అని ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయన్నమాట.
నువ్వు చేసే తీవ్ర ధ్యాన సాధన బట్టే నీకు ఫలితాలు ఉంటాయని కూడా చెప్పారనమాట. కాబట్టి ఆ విధంగా మనము వైరాగ్యం దానికి చిన్న, చిన్న కథ ఒకటి చెప్తాను మీకు. అందరికి తెలిసిందే. అంటే యయాతి మహారాజు, యయాతి మహారాజు ఈయన, ఈయన పాండవుల్లో పాండవులు పాండవులకంతా పెద్ద పెద్ద గురువంటే పాండవుల్లో ఒక రిలేషన్ బంధువు అనమాట యయాతి మహారాజు. ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మామూలుగా ఎవరైనా వయసు అయిపోయిన తర్వాత ఇంద్రియాలు శక్తి తగ్గిపోతుంది, ముసలోళ్ళు అయిపోతారు, కన్ను చూపు తగ్గిపోతుంది, చెయ్యి వినిపించదు, చర్మం ముడతపడిపోతుంది, నోరు మాట్లాడదు, అవన్నీ తెలిసిపోయాయి కాబట్టి అలా ఆయనకి ఏమవుతుందంటే ఆ భోగాల మీద ఆశతో ఇంకా అనుభవించే ఆశతో అలా ఉండేటప్పుడు మనకి అన్ని వయసు అయిపోయినాక ఎవరికైనా తగ్గిపోతాయి కాబట్టి ఆయన గురువులు శుక్రాచార్యులు ఉంటారు. శుక్రాచార్యుడికి వెళ్ళి, గురువుగారు, నేను ఈ విధంగా నాకు వయసు అయిపోతుంది, ఇంకా అనుభవించాలని ఉంది నాకు, ఇంకా నాకు ఆ భోగాల మీద వాటి మీద కోరిక సావలేదు, ఇంకా అనుభవించింది నాకు, నాకు యవ్వనం ప్రసాదించే మార్గం ఏమని చెప్పు అని అడుగుతారనమాట. ఎవరు మన యయాతి రాజు వాళ్ళ గురువుని అడుగుతారనమాట. శుక్రాచార్యులు ఏం చెప్తారంటే, అయ్యా అలాంటి ఆస్కారం ఏం లేదు, అలాంటిది ఏమి లేదు, సృష్టిలో ఏమి లేదు, ఎవరైనా పుట్టినవాడు ముసలాడు అయిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే, అలాంటి మార్గం లేదంటాడు. లేదు గురుగారు, మీ గురించి నేను గొప్పగా విన్నాను, మీరైతే సమాధానం చెప్పగలుగుతారనేసి గురుగారిని, ఇంతటి గురుగారు మీరు అటు చెప్తే అటు మీరు నేను ఇంకా అనుభవించాలని అడిగినప్పుడు శుక్రాచార్యుడు ఏం చెప్తారంటే, సరే ఆయన ఆలోచన చేసి, ఆయన తెలుసు కదా అన్ని ఆలోచన చేసి, అంటే సరే దీనికి ఒక్క మార్గం ఉంది. ఏ మార్గం అంటే, నీ ముసలితనాన్ని ఎవరన్నా తీసుకొని, నీ ముసలితనాన్ని ఎవరన్నా తీసుకొని వాళ్ళ వయసు అంటే వాళ్ళు యుక్త వయసుని మీకిస్తే అలా కొద్ది రోజులు నువ్వు ఉండవచ్చు అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడనమాట. అంటే వాళ్ళు యవ్వనానికి ఇవ్వాలా, ఈ ముసలితనాన్ని తీసుకోవాలనమాట. అది చెప్పినప్పుడు ఇంక అందరిని రాజ్యంలో అంతా ప్రకటిస్తారు. ఎవరైనా ముసలి వాళ్ళు కావాలని కోరుకోరు కదా! ఎవరు రారు. కొడుకులు కూడా రారనమాట. లాస్ట్‌లో ఇంకా చిన్న కొడుకు ఆయనకిష్టం. చిన్న కొడుకు ఆయన ఇష్టం అనమాట. తండ్రి అంటే. అప్పుడు కొడుకు నేను ఇస్తాను ముందుకొస్తాడనమాట. ఆ ముందుకొచ్చినప్పుడు అప్పుడు ఆ కొడుకు ద్వారా యవ్వనాన్ని తీసుకునేసి ఆయనకి ముసలితనం ఇచ్చేస్తాడు. మళ్ళా కొద్ది రోజులు అనుభవిస్తాడు. మళ్ళా ఎప్పటికైనా ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల పట్టుదల తగ్గిపోతాయి. ఎప్పుడైనా పోతాయి కదా! మళ్ళా అనుభవించి ఏం చేస్తాడంటే మళ్ళా ముసలోడయిపోతాడు. అప్పుడు రియలైజ్ అవుతాడనమాట. ఓహో! ఇది ఎప్పుడైనా గూడా ఇది ముసలివయిపోయింది. అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకి. ఇది లాభం లేదనుకునేసి ఆ కొడుకుల్ని పిలిచి రాజ్యం అంతా కొడుకులకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఈయన అడవులకెళ్ళిపోయి ధ్యానం చేసుకొని మోక్షం పొందాలని ప్రయత్నం చేస్తాడనమాట. సో, అప్పుడు వైరాగ్యం వచ్చిందాయనకి. అంతవరకు రాలా. పొందాలనే ఉన్నాడనమాట. సో, ఇలా ఆ విధంగా వైరాగ్యం రావాల్సిందే. సార్ చెప్తారు గదా! సంసారంలో నిర్వాణం అన్నారు. మనం సంసారం చేసుకుంటే నిర్వాణం చూసుకోవాలి. అంతేగాని అడవులకెళ్ళిపోయి, హిమాలయాలకెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు అని గురువుగారు గూడా మనకెప్పుడూ చెప్తూ ఉంటారనమాట. సో, నంబర్ 1 వచ్చి నిత్యానిత్య వివేకము. నంబర్ 2 వచ్చి ఇహపరలోక విరాగము. అంటే ఇహంలో విరాగం ఉంది. పరంలో కూడా ఏముంటాడంటే, మనం పరంలోకెళ్ళిపోయినంటే స్వర్గంలో చాలా బాగుంటంట. స్వర్గలోక ప్రాప్తిగా మనం ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చక్కడ. పుణ్యలోకాలు చేరుకోవచ్చు. చాలా బాగుంటుందంట అక్కడ. కష్టం ఉండదంట. పని చేయాల్సిన అవసరం లేదు. ఇలా అనుకుంటానన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందో భూమి పైన, అక్కడ కూడా అలా ఉంటుందంట. సార్ మార్నింగే రాఘవరావు సార్ కూడా టాపిక్ చెప్పడింది. ఈ భూమి పైన ఎలా ఉంటాయో ఈ సమస్యలు, కష్టాలు ఇయన్నీ గూడా అదే విధంగా అక్కడ గూడా ఉంటాయి. సో, మనము శరీరం వదిలిన తర్వాత ఆ మనం పుణ్యం సంపాదించిన పుణ్యము పుణ్యలోకాలకెళ్ళినప్పుడు మనము అక్కడ పుణ్యకాలం అయ్యేంత వరకు ఉండి, పుణ్యకాలం అయిపోతే మళ్ళా మనం భూమి పైకొచ్చేస్తాం అనమాట. కాబట్టి అక్కడ గూడా ఇదే పరిస్థితి ఉంటుంది. స్వర్గలోకంలో స్వర్గాలు అనుభవించాలనుకున్నా గూడా అక్కడ గూడా ఇహంలో గాని, పరంలో గాని విరాగం చెందాలా అని క్లియర్‌గా మనం సార్ చెప్పడిందనమాట. సో, మొదటిదొచ్చి నిత్యానిత్య వివేకము. 2 ఇహంలో గాని, పరంలో గాని విరక్తి కలిగి ఉండడం. మూడోది షట్ సంపత్తి. షట్ సంపత్తి అంటే 6 సంపదలు. మూడోది 6 సంపదలు. దీంట్లో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, శాంతి, సమాధానం. 6 అన్నమాట. దీంట్లో 6. దీంట్లో వచ్చి అంటే ఇవన్నీ పాటిస్తేనే మనం మోక్షానికి దగ్గరవుతామని శంకరాచార్యులు బోధించారన్నమాట. దీంట్లో వచ్చి మొదటిది దమము తీసుకుందాం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. అంటే ఇంద్రియాలు ప్రాపంచంలో వెళ్ళిపోతాయన్నమాట. వెళ్ళినప్పుడు
ఈ ఇంద్రియాలు వెళ్ళి ప్రపంచంకి వెళ్ళిపోయి అన్నీ చూసి మనసుకు అందిస్తాయి. ఈ మనసు కోరుతుందనమాట. అది కావాలి, ఇది కోరుతుందనమాట. కాబట్టి బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా కర్మేంద్రియాలను ఆయా ఇంద్రియార్థాల నుండి సమయింపజేసి పరిపూర్ణ పరబ్రహ్మంపై స్థిరంగా నిలపడమే. ఇంద్రియాలు రకరకాల అన్నీ కోరుతూ ఉంటాయి అన్నమాట. కోరినప్పుడు వాటిని విరమింపజేసుకునేసి, అంటే ఎగ్జాంపుల్ తాబేలులాగా, తాబేలు అవసరం ఉన్నప్పుడే తన అవయవాలను బయట పెట్టుకునేసి పని చేసుకొని మళ్ళా ముడుచుకునేస్తుందన్నమాట. ఆ విధంగా మనము బాహ్యేంద్రియాల్ని జ్ఞానేంద్రియాలు గాని అవసరం ఉన్నందుకే వాడుకోవాలా. లేదంటే అవి రకరకాలుగా వెళ్ళిపోతుంది. కళ్ళు టీవీ చూడాలంటుంది. శరీరము హ్యాపీగా పడుకోవాలంటది. చెవు బాగా సంగీతం వినాలంటది. ఇలా రకరకాలుగా మా ముక్కు మంచి వాసన రావాలంటది. నోరు మంచి ఫుడ్ తినాలంటుంది. రకరకాలుగా ఇంద్రియాలు ఆలోచనమాట. కాబట్టి నేను సార్ చెప్తుంటారు కదా! మనం దేహం తీసుకున్నది ఈ దేహాన్ని మంచిగా ఆరోగ్యంగా పెట్టుకొని సాధన చేసి మోక్షం పొందేది తీసుకున్నది. అంతేగాని ఎంజాయ్‌మెంట్‌కి కాదు అని ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారన్నమాట. దానికి సార్ చెప్తుంటారు కదా! ఎంత కావాలి దానికి ఒక ఒక రొట్టె ముక్క, ఆవకాయ తొక్క అని పత్రిక చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఏమని అవసరం ఉన్నంతకే శరీరానికి పోషణనిచ్చి మిగతా టైమంతా మనము జ్ఞానం పెంచుకునేసి మోక్షం పొందే ప్రయత్నం చేయాలని చెప్పి సార్ చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ కూడా మనము దాన్ని పాటించాలా. అందుకే 3 కోతుల కథ కూడా చెప్పారు మనక. చెడు వెనకు, చెడు అనకు, చెడు కనకు. ఇంకోటి కూడా చేస్తుంది 4వ కోతి. చెడు ఆలోచించకు, చెడు ఆలోచించకు అది కూడా చేయకూడదు. 4వ కోతి కూడా పక్కన వచ్చేసిందనమాట. కాబట్టి ఇది దమం అన్నమాట. సమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. సమం అంటే అంతరేంద్రియం అంటే మనస్సు. ఇది తెలిసిందే. మనస్సు అంటే అంటే మనస్సు అంటే మానవుడంటే మనస్సుతో జీవించేవాడు. ఈ మనస్సు చంచలంగా ఉంటుందన్నమాట. మనస్సు కంట్రోల్‌కి మనం వెళ్ళామంటే దుఃఖంలో కూరుకుపోతాం. మనసు మన కంట్రోల్‌లో తెచ్చుకున్నామంటే అన్నీ సరైన మాట గాని, చేత గాని, ఏది ఆలోచన అన్నీ కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ మనసుని ఆ మనస్సుని కంట్రోల్ చేసుకునే కోసమే మనస్సుని ప్యూరిఫై కోసమే మనము శ్వాస మీద ధ్యాస మీద ధ్యానం చేస్తున్నాం మనం. సో, ఈ మనసు చాలా డేంజర్ అన్నమాట. మనసు ఎలా వస్తుంది మనకి? శరీరము తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మనసు తల్లిదండ్రులు, తర్వాత సమాజము, ఫ్రెండ్సు, బంధువులు, ఈ లోకాన్నంతా ప్రపంచాన్ని మన మనసు ఏర్పడుతుందన్నమాట. తర్వాత బుద్ధి సార్ ఏం చెప్తాడు బుద్ధికి? అంటే బుద్ధి కర్మానుసారుని అన్నారు. బుద్ధి కర్మానుసారుని మీరు వినుంటారన్నమాట. అంటే బుద్ధి కర్మానుసారుని అంటే క్రిత జన్మల్లో చేసుకున్న కర్మలను బట్టి మనం చేసుకున్న కర్మలను బట్టి ఆ కర్మలను అనుభవించేదానికి అనుగుణంగా మనం జన్మ తీసుకుంటాం. ఆ కర్మలను అనుభవించేదానికి అనుగుణంగా జన్మ తీసుకుంటా ఉంటాం మనం. అంటే ప్రతి జన్మల్లో ఏ కర్మలు చేస్తుంటామో అవి ఖచ్చితంగా అనుభవించాలి గదా! అలాంటి జన్మే తీసుకుంటాం అన్నమాట. అలాంటి అనుభవించాలంటే అలాంటి బుద్ధే వస్తుంది మనకి. అందుకని బుద్ధి కర్మానుసారిణి. గత జన్మల్లో కర్మల్ని బుద్ధి మనకి ఏర్పడుతుంది. కాపోతే మనం ఆ బుద్ధిని పెంచుకోవాలంటే గురువుగారు చెప్పిన 4 చేయాల. సాధన, స్వాధ్యాయము, సాధన సాంగత్యము. రాఘవరావు సార్ ఏం చెప్తారంటే, మనము బుద్ధిని పెంచుకోవాలంటే తీవ్ర ధ్యాన సాధన చేసి, మనం మనస్సుని శుద్ధి చేసుకోవాలి ముందు. మనసు శుద్ధి చేసుకొనేసి తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన బుద్ధి వికసిస్తుందంట. బుద్ధి వికసిస్తుందనమాట. కాబట్టి బుద్ధిని మనం ఇప్పుడు దాన్ని మంచిగా బుద్ధి వికసింప చేసుకోవాలా. మనసును శుద్ధి చేసుకోవాలా. ఇలా చేసుకునేప్పుడు మనకి వివేకం కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. విచక్షణ వివేకం వస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది అన్యాయము, ఏది న్యాయము, ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఏది మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మనకి బుద్ధి వికసించినప్పుడే తెలుస్తుంది మనకి. అంటే బుద్ధి డిసైడింగ్ పార్ట్ అన్నమాట. బుద్ధి డిసైడింగ్ పార్ట్. అది ఏది చేస్తే బుద్ధి నిర్ణయిస్తుందన్నమాట మనకి. అలా మనము దాన్ని ఆ మనసుని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలా. మరి మనం గంట కూర్చున్నామంటే, ఆ గంటలో ఒక 2 నిమిషాలో, ఒక్క నిమిషమో మనము శూన్య స్థితిలో ఉంటాం. మిగతాంతా ఆలోచనలే ఉంటాయన్నమాట. ఆలోచనలుంటాయి. మరి ఆలోచన రహస్య స్థితే ధ్యానము. మనము మనస్సుని ప్యూరిఫై చేసుకున్న ధ్యానము. కాబట్టి మనము ధ్యాన స్థితిని పెంచుకుంటేనే మనము బయటపడతాం కాబట్టి, ఈ అంతరేంద్రియం అనేది చాలా ముఖ్యమైనమాట. అంతరేంద్రియం అంటే మనసు కాబట్టి చాలా ముఖ్యం. ఎన్నన్నా సాధించుకో. బాహ్యేంద్రియం మనం కంట్రోల్ చేసుకోవచ్చు.
అంతరేంద్రియం అనేది కళ్ళు మూసుకుంటేనే ఆలోచనలు వచ్చేస్తాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా మూడవదొచ్చి తితీక్ష. తితీక్ష అంటే సహనం. సహనం అన్నమాట. అంటే దీని సహనం ఏం చెప్పారంటే, సహనముంటే సర్వము నీదే అన్నారు. సహనముంటే సర్వము నీదే. తర్వాత వినయం ఉంటే, వినయం ఉంటే చిన్న పదం రాసుకోండి నేను. విజయం నీదే. వినయం ఉంటే విజయము నీదే. సహనం ఉంటే సర్వము నీదే. సో, దీన్ని లోతుగా మనం అర్థం చేసుకున్నామంటే, మరి దాన్ని పాటించామంటే మనకి అర్థమవుతన్నమాట. తితీక్ష అంటే సహనం. అంటే జ్ఞాన నవరత్నాలు కూడా సార్ చెప్పారు కదా! అంటే సహనమే ప్రగతి. దేనికైనా సహనమే ప్రగతి అని జ్ఞాన నవరత్నాల పత్రికలో కూడా చెప్పడం జరిగిందన్నమాట. అంటే తితీక్ష అంటే దీనికేమంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల నొప్పులొస్తుంటాయి. రకరకాల పెయిన్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఇవన్నిట్లో గూడా అంతర్గతంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. అలా జరిగినప్పుడు నాకేదో జరిగిపోతుందని కళ్ళు తెరుచకూడదనమాట. వాటిని ఆటిని సహించుకుంటూ, వాటిని సహించుకుంటూ అలా ధ్యాన సాధన వదలకుండా చేయాలా. లేవకూడదు. సహిస్తూ కూర్చోవాలి. సహనం వహించాలా. అందుకే గురువుగారు సహనమే ప్రగతి అన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే సర్వద్వంద్వాలను సహించి సర్వద్వంద్వాలను సహించి సమస్థితిలో సమస్థితిలోనే ఉండాలా. సమస్థితిలోనే ఉండాలని చెప్పారన్నమాట. అంటే ఏ ఏ సమస్య ఏదొచ్చినా గూడా మనం సమస్థితిని పాటించాలన్నమాట. అంటే దుఃఖమైన సుఖ సమస్థితిని పాటించాలా. ఆ తితీక్ష అంటే సహనం. దీంట్లో కూడా షిర్డీ బాబా చెప్పున్నాడు. షిర్డీ సాయిబాబా చెప్పున్నాడు. ఏం చెప్పాడు? శ్రద్ధ, సబూర్ అని చెప్పాడన్నమాట. సబూర్ అంటే సహనం. అక్కడ మనం టెంపుల్‌కెళ్ళినప్పుడు ఒక పక్క శ్రద్ధ, ఒక సబూర్ రాసుంటారు. ఇది సబూరి అంటే సహనం అన్నమాట. సో, సహనం ఉండాల. ఆ సహనం ఉంటేనే మనం ధ్యానంలో ఎదుగుతామని కూడా చెప్పారన్నమాట. అది తితీక్ష. నెక్స్ట్ ఉపరతి. ఉపరతి అంటే ఏం చెప్పారంటే, బాహ్య ఆకర్షణకు లొంగకుండా, బాహ్య ఆకర్షణకు లొంగకుండా మనసును అంతర్ముఖం చేయడమే. మనసుని అంతర్ముఖం చేయడమే ఉపరతి. ఉపరతి అంటే అంటే బాహ్యాశ్రయం తాత్కాలిక ఆనందానికి మనం దూరంగా ఉండాలన్నమాట. తాత్కాలిక ఆనందాల కింద దూరంగా ఉండాలా అని చెప్పారనమాట. అంటే వాటిని తాత్కాలిక ఆనందాన్ని తగ్గించుకోవాలా. అంటే పూర్తిగా దూరం కాదు. తాత్కాలిక ఆనందాల్ని తగ్గించుకోవాలి మనము. దాన్నే ఉపరతి అని చెప్పారు. ఇంకా శ్రద్ధ. శ్రద్ధ అంటే శ్రద్ధ చూపించడం అంటే శాస్త్రవాక్యాల పైన, గురుబోధ పైన శ్రద్ధ ఉంచి దానిలో నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి మనం. ప్రయత్నించాలా. అంటే ప్రతిరోజు గూడా దీనికి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలా. దానికి ఒక సమయాన్ని కేటాయించాలా. సాధన చేసేప్పుడు పెద్దలు చెప్పిన సాధనా నియమాలు పాటించాలా. గురువు దగ్గర శిష్యుడు ఎలా శ్రద్ధగా కూర్చున్నట్టు సాధకుడు కూడా సాధనలో శ్రద్ధ చూపించాలా. గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉంటాడంటే సిస్టమాటిక్‌గా ఉంటే ఆ విధంగా మనం సాధన కూర్చోాలా. అంతేకాదు శ్రద్ధ అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలా. త్రికరణ శుద్ధి అంటే మీకంతా తెలిసిందే. అంటే ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలా. ఏది మాట్లాడతామో అదే చేయాలా. అదే త్రికరణ శుద్ధి. మెయిన్‌గా త్రికరణ శుద్ధే మనిషి జీవితంలో. అంటే మనము బాహ్యంగా ఒకటి పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకుంటే కుదరదు. భగవంతుడు బాహ్యప్రియుడు గాదు. భావప్రియుడంట. భగవంతుడు భావప్రియుడు. నీ భావాన్ని చూస్తాడంట. నువ్వు పైన చేసే పనిని చూడండు భగవంతుడు. అంటే నువ్వు ఏ కోరికతో చేస్తున్నావు, దేనికోసం చూస్తాడనమాట. నీ లోపల భావాన్ని భగవంతుడు గమనిస్తాడు. భగవంతుడు ఎవరు? మనమే. మనలో ఉండే ఆత్మీయ భగవంతుడు. నువ్వు పైకి ఒకటి చేస్తూ నన్ను మెచ్చుకోవాలా, నన్ను పొగడాలని పైకి చేస్తూ వాళ్ళ భావం పెట్టుకున్నావనుకో, ఆటోమేటిక్ భగవంతుడు గమనిస్తాడు. ఏ నిష్కామ ఏ నే ఏది కోరకుండా నిష్కామంగా నేను చేస్తున్నాను భావన లేకుండా కర్మ చేసినప్పుడే నీకు దానికి ఫలితం ఉంటుంది. ఫలితం భగవంతుడికి ఇచ్చేయాలి మనం. మనం చూసాం గదా! కర్మణ్య వారి కాదిస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి చూసాం గదా! అంటే నువ్వు కర్మ చేయటం వరకే నీ పని. నీ ఫలితాన్ని నాకొదిలేయి. నేను చూసుకుంటానని భగవంతుడు చెప్పారు కాబట్టి అక్కడ మనం దాన్ని ఉపరతి ఉన్నారు. అంటే ఇంకా శ్రద్ధ చెప్పాము. తర్వాత శాంతి, సమాధానం. లాస్ట్‌లోదొచ్చే సమాధానము. సమాధానం అంటే మనకేం చెప్పాడు? శ్రద్ధ, సమాధానం అంటే ఏకాగ్ర లక్ష్యంతో, ఏకాగ్ర లక్ష్యంతో మనసు, బుద్ధి మొదలైన సమస్త ఇంద్రియాలను సదా నిత్య సత్యమైన పరిపూర్ణ పరబ్రహ్మంపై నిలపాలి.
అంటే ఇవన్నీ పైన చెప్పినటువన్నీ పాటిస్తూ మనం పరిపూర్ణ బ్రహ్మంపై నిలపాలి. పైన చెప్పిన సర్వ విషయాలు సారాంశాన్ని గ్రహించి తమలో తాము శాంతియుతమైన వాతావరణాన్ని అంతరంగంలో ప్రాప్తింపజేసుకోవాలి. మరి పైవన్నీ పాటించామనుకో ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా మనం ధ్యానం చేసుకొని హ్యాపీగా ఉంటామనమాట. కాబట్టి ఇంకా ఏం చెప్పారంటే అన్ని పరిస్థితుల్లో కూడా సమంగా వ్యవహరించాలి. అంటే మధ్య మార్గాన్ని వ్యవహరించాలి. మధ్య మార్గం వ్యవహరించాలి. అంటే అన్ని విషయాల్లో అతిగా వ్యవహరించకూడదు. మరీ మితంగా ఉండకూడదు. మరీ ఎక్కువ ఉండకూడదు. ఆహార విషయంలో కూడా మరీ తినకుండా ఉండకూడదు. ఎక్కువ తినకూడదు. మితాహారం. యుక్తాహార విహారస్య మనం భగవద్గీతలో చూస్తున్నాం కదా! యుక్తాహార విహారస్య యత్పత్యస్య కర్మసు యుక్త స్వప్నావబోధేశ యోగో భవతి దుఃఖః. మరి అవన్నీ పాటించేవాడు దుఃఖం నుంచి బయటపడతాడని మనము నిద్ర విషయంలో కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఏ విషయమైనా మధ్యస్థంగా ఉండడమే సాధకులకు ఉత్తమము. సాధకులకు ఉత్తమం. నాలుగోది ముముక్షత్వం. నాలుగోది ముముక్షత్వము. అది మోక్షం అంటే ఇవన్నీ పాటిస్తూ మనము మోక్షం పొందాలని తపన ఉండేవాళ్ళని ముముక్షువులు అంటారు. కాబట్టి ముముక్షం ఉన్నవారు ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించరు. శారీరక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అందుకే మేడము రాజలక్ష్మి అని చెప్తుంటారు. విషయ విరక్తి ఆత్మ ఆత్మ ఆసక్తి ఉండాలంటారు. విషయ విరక్తి ఆత్మ ఆసక్తి అంటే ఆత్మ పైన దృష్టి ఉండాలన్నమాట. కాబట్టి అటువంటి వారు ధనాన్ని ప్రాముఖ్యత ఇవ్వరు. జ్ఞానానికే ప్రాముఖ్యత ఇస్తారు. దేహ సంబంధమైన సేవల కంటే ఆత్మ సంబంధమైన సేవలే చేస్తుంటారు. దేహ సాధనకు ప్రాముఖ్యం ఇవ్వరు. ఆత్మ సాధన అయిన ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారు. చివరకు అనుకున్న నిర్వాణాన్ని పొందుతారు. ఇలా ఆది శంకరాచార్యుడు బోధించిన ఈ సాధనా చతుష్టయాన్ని ధ్యాన సాధకులు పాటించినట్లయితే సాధనలో మంచి పురోగతి సాధించగలుగుతారు. కాబట్టి ఎవరైనా కూడా సాధన చతుష్టాన్ని అంటే మనం అన్నీ కూడా వింటాము. మరి ఇది భలే బాగుంది, బాగుంది అనుకుంటాం, అర్థం చేస్తాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి కొన్నే వస్తాయి మనకి. ఆచరణలో కొన్నే వస్తాయి. సో ఏదైనా కూడా ఆచరణే ముఖ్యం. మానవుడికి ఆచరణ ముఖ్యం. ఆచరణ అంటే ఆచరణ కష్టమే. ఇప్పుడు ఇది చెయ్యి నాయన ఎవరికి చెప్పడం ఈజీనే. నేను చెప్పేస్తాను. ఇది చెయ్యి, ఇది మంచిదంటాం. కానీ నేను ఆచరించాల. ముందు నేను ఆచరించాలని చెప్తే అది ఆచరణ చేసి చెప్పేది అది రాతి మీద రాదంట. ఆచరణ లేకుండా చెప్పేది నీటి మీద రాదంట. నీటి మీద రాదు. అది ఉండదు కదా! కాబట్టి ఏదైనా చెప్పాలంటే మనం ఆచరించాలి ముందు. నేను కూడా ధ్యానంలో రాకముందు నా లైఫ్ ఒక విధంగా ఉంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదో కొద్ది కొద్దిగా జ్ఞానం పొందుతూ కొంచెం ఆచరణ చేసుకుంటూ లైఫ్‌ని కొంచెం మార్చుకుంటూ ఈ దిశలో నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే మాస్టర్స్. ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మాస్టర్స్‌కి, ఈ జూమ్‌కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.